హాయ్ ఫ్రెండ్స్, నైస్ టు మీట్ యూ ఆల్. వెల్కమ్ టు డే టు డే బ్లాగర్. నేను నా ఛానల్లో మూవీస్కి సంబంధించిన రివ్యూస్ ఇస్తామని అస్సలు అనుకోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మూవీ లవర్గా ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ చూసి సినిమాకి వెళ్లకుండా డ్రాప్ అయ్యి వేరే ఆప్షన్ లేక దేవరాం మూవీకి వెళ్లాల్సి వచ్చింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నేను రివ్యూ చూసిన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ షార్ట్కట్లో చెప్తున్నాను, మీరే అర్థం చేసుకోండి. ఆ ఛానల్ పేరు ఎఫ్ గాడి మీడియా. ఆ ఎఫ్ గాడి మీడియా ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నానండి. ఎర్లియర్ డేస్లో 99% జెన్యూన్ రివ్యూస్ ఇచ్చేవాడండి. సో ఇప్పుడు అలా లేదు, సీను మారింది. నేను క్లియర్గా చెప్తున్నాను, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అస్సలు కాదు, నాకు అసలు నచ్చదు కూడా. నేను రామ్ చరణ్ ఫ్యాన్ అండి. సో నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. కానీ నువ్వు ఫీట్ గాడి మీడియా రివ్యూ చూసి అది విన్నాక చాలా బాధ వేసింది. సో నేను మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, అతను ఇచ్చిన రివ్యూని. సో చాలా స్ట్రాంగ్గా ఖండిస్తున్నాను. నేను దేవరా మూవీ చూశాను, ఒకసారి కాదు 2 సార్లు చూశాను. సో చూసిన తర్వాత నేను చెప్తున్నాను, మూవీ అయితే చాలా బాగుంది. నీ దేవరా మూవీ రివ్యూ వీడియో కొంచెం చూసి నన్ను జడ్జి చేయమాకండి అని అన్నావు కదా. నేను నీ రివ్యూ మొత్తం చూసి మాట్లాడుతున్నా. ఒకసారి కాదు 4 నుంచి 5 సార్లు చూసి మాట్లాడుతున్నాను. నువ్వు రాత్రి 1 AM సినిమా చూడడానికి వెళ్ళావు కదా. సినిమా హాల్లో నిద్రపోయి వచ్చి రివ్యూ చేసినట్లున్నా. అందుకే నీకు సినిమా కూడా అర్థం కాలేదు, సినిమా కూడా నచ్చలేదు. రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ కాదు, హిట్నే పడుతుంది అన్న అబ్జర్వేషన్ ఫాల్స్ అని దేవరా మారుస్తున్నట్లు నీకైతే అనిపించట్లేదు అన్నావు. అసలు నీకెందుకు అనిపించాలి? నువ్వెవడవా? దేవరా ప్రొడ్యూసర్వా, రైటర్వా, డైరెక్టర్వా, లిరిసిస్ట్వా? నీకెందుకు అనిపించాలి? ఏదైనా ఉంటే ఫ్యాన్స్కి అనిపించాలి, లేదా చూసే ఆడియన్స్కి అనిపించాలి. అక్కడ థియేటర్లో ఎంత గోల్ చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది నువ్వు ఫ్రాంక్గా చూసి మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇవ్వమాక. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఈ సినిమా అని అన్నావు. నేను ఫ్యాన్ కాదు, మరి నేను ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాను? నీ మీద ఇప్పుడు ఎందుకు విరుచుపడుతున్నాను? నచ్చితేనే కదా. ఫస్ట్ హాఫ్లో ½ an hour బాగుందన్నావు నువ్వు. అసలు ఫస్ట్ హాఫ్ an hour స్టోరీనే స్టార్ట్ అవ్వలేదు. నీకెందుకు సూపర్గా అనిపించిందో నాకు అసలు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో ఒక క్లైమాక్స్ తప్పిస్తే ఇంకేం బాగాలేదు అని చెప్పి అన్నావు. అరే ఎఫ్ గాడి మీడియా, ఫస్ట్లో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. నువ్వు హాలు నిద్రపోయినట్లు ఉన్నావు, నీకు అర్థం కాలే. సైఫ్ అలీ ఖాన్ ఇంట్రొడక్షన్ కావచ్చు, ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, ఫస్ట్ సాంగ్ కావచ్చు, శ్రీకాంత్కి ఆయుధాలు ఇచ్చే ఫైట్ సీన్ కావచ్చు, ఫస్ట్ సాంగ్లో హుక్ స్టెప్స్ కావచ్చు, దేవరా రియలైజ్ అయ్యే సీను కావచ్చు, స్మగ్లింగ్ స్టాప్ చేయండి అనే సీన్ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, సూపర్గా ఉన్నాయి. ఇన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. బాహుబలి రేంజ్ క్లైమాక్స్ ఇచ్చి సెకండ్ పార్ట్ అవసరమా అని అన్నావు. నీకెందుకురా డైరెక్టర్ ఇష్టం? నీకెందుకు? వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు, నువ్వు చూస్తే చూడు, లేకపోతే పో. ఫ్యాన్స్ ఇష్టపడితే వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు, హీరో ఇష్టం నీకెందుకు? ఎవరైనా చెప్పగలిగే ఈజీ స్టోరీ అంతకు మించి ఏమీ లేదు అని అన్నావు. నీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. కొరటాల శివ తెలుగులో ఏమైనా క్రిస్టోఫర్ నోలన్ లాంటి ఏమైనా మూవీస్ తీసాడా? ఇంతకుముందు మూవీస్ అన్ని కమర్షియల్ మూవీసే కదా. కమర్షియల్ మూవీస్లో ఇంతకంటే ఏముంటుంది స్టోరీ? నువ్వు చెయ్యిరా, నువ్వు డైరెక్టర్వే కదా, నువ్వు చెయ్యి, నువ్వు తీసుకొని వచ్చి చెయ్యిరా. ఎట్లాంటి స్టోరీ నీకు తెలిసిందే కదా, నువ్వు చెయ్యి వచ్చి. ఎన్టీఆర్ని కాదు, ఎన్టీఆర్ అసిస్టెంట్తో నువ్వు చెయ్యి సినిమా. నువ్వు చేయగలుగుతావా? నీకు అంత దమ్ముందా? ఒప్పించగలుగుతావా? ఓ ప్రొడ్యూసర్ని ఒప్పించగలుగుతావా? మరి ఎందుకురా నువ్వు స్టోరీ అసలు లేదు అన్నావు? నువ్వు అసలు సినిమా చూసావా లేక పడుకున్నావో అసలు అర్థమే కాలేదు నాకు. ప్రకాష్ రాజ్ చెప్పేదంతా ఏందిరా, స్టోరీ కదా అది? కళ్ళు పెట్టి చూసావా, ఇంకేదైనా పెట్టి చూసావా సినిమాని? ఇంకా సినిమాలో మోషన్స్ తెప్పించాయి అని అన్నావు. అరే నువ్వు ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళావో నాకు చెప్పు ఒకసారి. నువ్వు నాకు కంపల్సరీగా చెప్పి వేరే వీడియో చేశానో నాకు చూపించాలి. నువ్వు మోషన్స్ సినిమా చూసే టైంలో ఎన్నిసార్లు పోయావు చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు మోషన్స్కి వెళ్ళావో చెప్పాలి. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, నీ మోషన్స్ గురించి తెలుసుకోవడానికి. కొరటాల శివ అంత మంచిగా మూవీ తీస్తే నువ్వు తాగి నిద్రపోయి సినిమా బాగాలేదంటావా? ఎఫ్ గాడి మీడియా, నువ్వు రోజుకి 4-5 సినిమాలు చూసి రివ్యూస్ ఇస్తా. ఎంత ప్రెజర్ ఉంటుంది నీకైనా సరే. ఏదైనా మూవీ రివ్యూ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా నిద్రపోయి దాని గురించి బాగా స్టడీ చేసి 1-2 సార్లు మూవీ చూసి నీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని మళ్ళీ క్లారిఫై చేసుకొని అప్పుడు రివ్యూ ఇవ్వాలి.
నీ ఇష్టం వచ్చినట్టు ఒకసారి చూసేసి నీకు అర్థమైన భాషలో నువ్వు రివ్యూ ఇచ్చేస్తే అయిపోయిద్దా? నేను ఇప్పుడు చెప్తున్నా ప్రాపర్గా ఆడియన్స్కి. మూవీ అయితే చాలా సూపర్గా ఉందండి. కొరటాల శివ చాలా బ్రిలియంట్గా తీశాడు. తనకున్న పరిధిలో, తనకున్న నాలెడ్జ్లో చాలా బాగా తీశాడు. ఫైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. మూవీ హైస్ లోస్ కూడా ఉన్నాయి. నిజం చెప్పాలంటే సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ 20 minutes అనేది చాలా డల్గా ఉంది. ఆ తర్వాత బాగానే పికప్ అవుతా పోయింది. సో నేనైతే సెకండ్ పార్ట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తప్పకుండా మూవీ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిద్ది. 200% రీచ్ అవుతుంది, నన్ను నమ్మండి. రేపు వచ్చే కలెక్షన్సే ఈ ఫీటు మీడియాని చెప్పుతో కొట్టినట్లుగా రికార్డ్స్ వచ్చేస్తాయి. ఇది కంపల్సరీ. ఇది మాత్రం ఈ వీడియో నేనైతే ఫేమస్ అవ్వడం కోసమో దేనికోసమో చేయట్లేదండి. ఇంక ఫ్యూచర్లో కూడా చేయను. ఏదో నాకు నచ్చలేదు, నాకు ఖండించాలనిపించింది కాబట్టి కంపల్సరీగా వీడియో చేయాల్సి వచ్చింది. దీనికోసం ఏదో నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని కూడా నేను ఆలోచించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.